ఉన్నా మీ అందరితో ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఇవన్నీ ఆయన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించాడు ప్రజలను మోసం చేసేందుకు 2014 ఎన్నికల ముందు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ నగరంలో ఏమన్నా, మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 మరి ఇవేమీ కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిశాడు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి. మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాడట. నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ యుద్ధంలో నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా సిద్ధమని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో విలువలకు, విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలలో, ఈ కుతంత్రాలతో, ఈ అబద్ధాలతో, ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి. లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి ఒక్కరికి, ప్రతి రైతన్నకు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెప్పాలి.
పేదవాడి భవిష్యత్తుకు రక్షణగా జగనన్న ప్రభుత్వం మాత్రమే రక్షణగా ఉంటుంది అన్న విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మోసాలు చేసే వారిని నమ్మవద్దు అని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి. వారందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు 100 మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మంచి చేశాం, మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరిగిన ప్రతి ఇంట్లో కూడా పిలుపునిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరుగుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మీ అందరినీ కూడా మంచి చేశాం, ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు గెలవాలి. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలవాలి. మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు. 175కు 175, 25కి 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 స్థానాలు. ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మంచి చేసిన ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ, ఇప్పుడు మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు వీరందరిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను. రామయ్య అన్న, ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రామయ్య అన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు. ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? రామయ్యన్నకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? కారణం ఏమిటంటే